కాళేశ్వరం ప్రాజెక్టు ఆఫీసులో దొంగతనం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక ఫైళ్లు చోరీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ చోరీ వెనుక మాజీ మంత్రి హస్తం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా మేడిగడ్డ బరాజ్కు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయమైనట్టుగా గుర్తించారు అధికారులు. ఇప్పటికే కమిషన్ ఎంక్వైరీ ముందు హాజరైనటువంటి అధికారులు, ఇంజనీర్లు 25, 26 తేదీల్లో హాజరయ్యారు. కాళేశ్వరం క్వాలిటీ కంట్రోల్ విభాగానికి సంబంధించి రిజిస్టర్ల గురించి కమిషన్ ప్రశ్నించినప్పుడు ఆ రిజిస్టర్లు తమ వద్ద లేవని చోరీకి గురైనట్టుగా కమిషన్ ముందు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిజిస్టర్లు చోరీ వెనుక మాజీ ఈఎన్సీ పాత్ర కూడా ఉన్నట్టుగా కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు ఎంక్వైరీకి కమిషన్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. కీలకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ విచారణ సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ బరాజ్కు సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లను తమ ముందు ఉంచమని, ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలని పూర్తిస్థాయి నివేదిక ఇవ్వమని కమిషన్ కోరితే క్వాలిటీ కంట్రోల్కు సంబంధించిన రిజిస్టర్లు తమ వద్ద లేవని అధికారులు బుకాయించినట్టుగా తెలుస్తోంది. ఆ రిజిస్టర్లు పూర్తిగా మాయమయ్యాయని, చోరీకి గురైనట్టుగా అధికారులు కమిషన్ ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఫైల్స్ మిస్సింగ్పై ఎంక్వైరీకి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫైల్స్ మిస్సింగ్ సంబంధించి వెనక ఉన్నటువంటి సూత్రధారులను పట్టుకునే పనిలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక క్వాలిటీ రిజిస్టర్లు ఎక్కడున్నాయో ఇంజనీర్లు తెలియదని చెప్పడంతో అధికారుల వివరణ విని కమిషన్ షాక్ గురైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మేడిగడ్డ బరాజ్కు సంబంధించి క్వాలిటీ కంట్రోల్ ఫైల్స్ మిస్ కావడం పట్ల ఎంక్వైరీ కమిషన్ విస్మయాన్ని వ్యక్తం చేస్తుంది. షాక్ గురైంది. అసలు ఆ ఫైల్స్ ఎలా మిస్ అయ్యాయి, ఎప్పుడు మిస్ అయ్యాయి, దీని వెనుక సూత్రధారులు ఎవరున్నారు, మాజీ ఈఎన్సీ ఉన్నారా, మాజీ మంత్రి ఉన్నారా, ఏం జరిగిందనే కోణంలో ప్రస్తుతం విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తుంది. కమిషన్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. పూర్తిస్థాయి విచారణను కొనసాగించాలంటూ, ఎంక్వైరీ కొనసాగించాలంటూ కమిషన్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ కీలక దశకు చేరుకున్న తరుణంలో ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు ఫైల్స్ చోరీకి గురి కావడం సంచలనం రేపుతోంది. మా కరెస్పాండెంట్ రమేష్ జాయిన్ అయ్యారు. రమేష్, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కీలక క్వాలిటీ కంట్రోల్ నాణ్యత విభాగానికి సంబంధించినటువంటి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు ఫైల్స్ చోరీకి గురైనట్లుగా కమిషన్ భావిస్తోంది. దీనికి సంబంధించి ఇంటరాగేషన్కు, ఎంక్వైరీకి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? నిజంగా విచారణ తుది దశలో ఉండడం, ఇంకా మొత్తం విచారణ చివరి దశకు వచ్చింది. ఈ క్రమంలో కూడా ఇప్పుడు ఫైల్స్ మాయం కావడం పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫైల్లో మాయం కావడం పట్ల వెనక ఉన్నది ఎవరు, ఎవరని కూడా కమిషన్ మళ్ళీ ఒక విచారణకైతే ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనుక మాజీ ఈఎన్సీ ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు కూడా తెలుస్తుందని జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ క్వాలిటీ కంట్రోల్ కు సంబంధించినటువంటి కీలక ఫైళ్లన్నీ కూడా దోచుకెళ్లారు. దశల వారీగా చేపట్టినటువంటి పనులు, నాణ్యత పరిశీలన లోపలు, బిల్లులకు సంబంధించినటువంటి రిజిస్టర్లను కూడా అన్నింటిని కూడా మాయం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది ఇంటి దొంగల పనేనని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం విచారణ గత కొంతకాలం నుంచి కూడా కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులను, మాజీ ఎన్సీలను అందరినీ కూడా చర్చించి చివరి దశలో కూడా మాజీ మంత్రులను, సీఎం ని కూడా విచారిస్తారన్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కీలకమైనటువంటి రిజిస్టర్ ఫైల్స్ మాయం కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పనులు కనిపిస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, ఉన్నటువంటి సుందిల్లా అన్నారం బ్యారేజ్ లోని సాంకేతిక లోపాలు తలెత్తడం, నిర్మాణంలో అవినీతి అని కూడా పలు విమర్శలు కూడా రావడం జరిగింది. వీటన్నిటిపై కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో కూడా విజిలెన్స్ విచారణ చేపట్టి ఎవరైతే జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 4 నెలల క్రితం ప్రారంభమైనటువంటి ఈ విచారణ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నది. ఈ మధ్య కాలంలోనే విచారణ అధికారులైనటువంటి ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఉన్నతాధికారులు, కింది స్థాయి ఉద్యోగులను కూడా విచారించడం జరిగింది. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించినటువంటి విచారణ కమిషన్ సభ్యులు నాణ్యతను పరిశీలించారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ఫైళ్లను కూడా పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉన్నటువంటి క్రమంలోనే ఆ ఫైల్స్ మాయం చేసింది ఎవరు, రిజిస్టర్లు మాయం చేసింది ఎవరు, ఎవరికి ఏ సంబంధం ఉంటుంది అనే కోణంలో ఒక్కసారిగా వారి సంచలనం రేగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఇన్ని రోజుల పాటు కూడా లేనటువంటి విధంగా తుది దశకు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా కీలకమైనటువంటి ఫైల్స్ ని
మాయం చేయడం పట్ల కూడా మొత్తం ఒక సంచలనంగా మారిందని అయితే చెప్పవచ్చు. దీని మీద ఇప్పటికే జస్టిస్ ఘోష్ కూడా అధికారులపై సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కీలకమైనటువంటి ప్రాజెక్ట్ ఫైల్స్ ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఫైల్స్ ఏ విధంగా ఎత్తుకెళ్తారని కూడా కమిషన్ వారిపై అధికారులపై కూడా సీరియస్ కావడం జరిగింది. 18 మంది ఏఈలు డిఈలు కమిషన్ ని ఇప్పటి వరకు విచారించింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు అంతా కూడా ఒకే విధమైనటువంటి సమాధానం చెప్పడం పట్ల కూడా జస్టిస్ బీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ముందే మీరు ప్లాన్ చేసుకొని వచ్చి అందరూ ఒకటే సమాధానం చెప్తున్నారా? ఇలా ఏ విధంగా ఒకటే సమాధానం చెప్తారు? మీ మీద చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కీలక ఫైల్స్ కూడా మాయమైనట్లు కూడా జోరుగా ప్రచారం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఒక మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు కూడా ప్రచారం కొనసాగుతుంది. ఎందుకంటే ఈ రిజిస్టర్లు మాయం కావడం, అందులో ఉన్నటువంటి అధికారులు గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రికి అనుకూలంగా ఉన్నవారు, సంబంధించిన వారు ఈ విచారణ తుది దశ చేస్తే తమ పేర్లు బయటికి వస్తాయనే కారణంతో ఈ రిజిస్టర్లు మొత్తం కూడా ఈ డాక్యుమెంట్లన్నీ కూడా మాయం చేసినట్లు కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి నిలబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కమిషన్ మాత్రం ఈ ఫైల్స్ మాయం కావడం పట్ల కూడా చాలా సీరియస్ గా ఉందని చెప్పవచ్చు. 4 నెలల నుంచి కూడా విచారణకు చేస్తున్నప్పటికీ ఇప్పుడు తుది దశలో మొత్తం కీలకమైనటువంటి తుది దశలో విచారణకు వచ్చే క్రమంలో కూడా ఈ డాక్యుమెంట్స్ ఫైల్ ఈ విధంగా మాయం అవుతాయని కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే మనకు చోటు చేస్తుందని చెప్పవచ్చు. రామ్దాస్. రమేష్, ఇప్పుడు ఫైల్స్ చోరీకి గురికావడం పట్ల కమిషన్ అయితే షాక్కు గురవుతున్న పరిస్థితి. మరి వీటికి సంబంధించి ఎంక్వైరీ చేయమంటూ కూడా ఆదేశించింది. బట్ ఇప్పుడు విచారణ క్రమంలో ఆటంకం కలిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఎంక్వైరీ ఏ రకంగా సాగే అవకాశం ఉంది? మరి ఫైల్స్ మాయమవడం పట్ల ఎట్లాంటి ఇంటరాగేషన్ సాగే అవకాశం ఉంది? ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా చెప్తుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది, దోషులన్నిటి కూడా ఖచ్చితంగా ఆ కమిషన్ వేసాం తేలుతుంది అని కూడా అంతా కూడా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చివరి దశలో ఉంది కాబట్టి అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో చివరికి ఇలాంటి ట్విస్ట్ ఏంటి, అందులో ఉన్నటువంటి కీలకమైన ఫైల్స్ రిజిస్టర్లు ఎత్తుకెళ్లడం ఏంటి, ఇందులో ఉన్నటువంటి అధికారులు కూడా కొంతమంది మాజీ మంత్రికి సహకరిస్తున్నారన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారు ఎవరో కూడా కనుక్కునే పనిలో ఉంది. అదేవిధంగా జస్టిస్ ఘోష్ కూడా ఈ విషయంపై చాలా సీరియస్ గా అసహనం వ్యక్తం చేసి అధికారుల తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా త్వరలోనే ఈ ఫైల్స్ ఎత్తుకెళ్ళినటువంటి దోషులను ఎవరో కూడా తెలుస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పవచ్చు. రైట్, yes. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ కీలక దశలో ఉన్న సమయంలో ఒక్కసారిగా క్వాలిటీ కంట్రోల్ ఫైల్స్ చోరీకి గురికావడం కమిషన్కు ఆగ్రహం తెప్పించింది. అంతేకాదు కమిషన్ షాక్కు గురైంది. అయితే దీని వెనుక ఎవరున్నారు సూత్రధారులు అనే కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ చేయమంటూ కమిషన్ ఆదేశించింది. మాజీ ఈఎన్సీ ఉన్నారా లేదా మాజీ మంత్రి హస్తం ఉందా అనే కోణంలో ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ కోణంలో దర్యాప్తు అయితే సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఖర్చు ఎక్కువైతే కమిషన్లు ఎక్కువ వస్తాయనే కక్కుర్తితో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేసి కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు మార్చారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కమిషన్ల కోసం కక్కుర్తి పడే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును టేకప్ చేశారంటూ మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కక్కుర్తితోని కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయ అని చెప్పింది వాళ్లే. ప్రాజెక్టు వ్యయాన్ని 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచి ఆనాడు 80,000 కోట్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకున్నారు. 80,000 crores మీద వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు దిగిపోయే నాటికి 94,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ తర్వాత కూడా వాళ్ళ హయాంలో జరిగిన కొన్ని బిల్స్ అనేది ఇప్పటికీ 1,00,000 కోట్లు దాటింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అయితే 1.47 lakh crores.
ఆలోచన చేయండి. 38,500 కోట్లకి జరిగే ప్రాజెక్ట్ ని ఇప్పుడు పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కాబోతుంది. సుమారు ఆయకట్టు సిమిలర్. ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కక్కుర్తితోని కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గుండకాయ అని చెప్పింది వాళ్లే. ప్రాజెక్టు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.